ఆరోహణమైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడట? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు వారి గురించి దేవదూతలు చెబుతున్న మాట ఏంటంటే 10వ వచనం, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తుంటే ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఎక్కడికట? మీ యొద్ద నుండి పరలోకమునకు ఆరోహణమై చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడ్డ మీరు చూచిద్రో అలాగనే ఆ రీతిగానే మరలా యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చును. దీనినే మనం ఏమన్నామంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం అన్నాం. ఏమన్నా ఆగమనం. ఇప్పుడు 5 విషయాలు మీకు అర్థమైనాయి. బైబిల్ నేర్పిస్తున్న సత్యం ఇదే. మీకు మీ విశ్వాసానికి ఆధారం ఈ విషయాలు. 1 యేసుక్రీస్తు జన్మం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, 4 యేసుక్రీస్తు ఆరోహణం, 5 యేసుక్రీస్తు ఆగమనం. ఈ భూమి మీద నీ శేష జీవితం అంతా కూడా ఈ 5 విషయాలు బట్టి అర్థమవుతుంది. ఆరోహణం అవ్వకముందు, ఆయన మరణానికి ముందు తన శిష్యులకు యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించింది ఏంటంటే, లేదా వాగ్దానంగా చేసింది ఏంటంటే, చదవండి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు